అందరికీ నమస్కారం. నేను మీ మాధురి చంద్ర. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు అసెంబ్లీ తుర్కపల్లి మండలంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. విషయం ఏంటంటే ఈ రోజు ఆ తుర్కపల్లి మండలంకి సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన ఉంది. సరే, పర్యటన ఉంటే ఉండని గాని ప్రశ్నించడానికి బీజేపీ కార్యకర్తలు ముందుంటారనేటువంటి ఉద్దేశంతో ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి గుండెల్లో వణుకు పుట్టినటువంటి రేవంత్ రెడ్డి ముందుగానే ముందస్తు అరెస్ట్ చేయించిండు. లేదు, అందాల రాశుల మీద ఉన్నటువంటి సోయి దానే రాశుల మీద లేదు. నువ్వు ఇస్తాన్న హామీలు నెరవేర్చలేదు, వాటిని తుంగలో దొక్కి నువ్వు మాత్రం స్వలాభం కోసం పరిగెత్తుతా ఉన్నావు. నువ్వు ఇస్తాన్న 2500 రూపాయలేవి, నువ్వు ఇస్తాన్న ఎలక్ట్రిక్ స్కూటీలేవి, కళ్యాణ లక్ష్మిలో భాగంగా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఊసెక్కడ, మరి రేషన్ కార్డులు అందరికి ఇచ్చినావు, నెక్స్ట్ ఇస్తానటువంటి పెన్షన్లేవి, ఈ అన్నిటినీ అడగడానికి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ఈ రోజు మిమ్మల్ని అడగడానికి వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తావా? కొంచెమన్నా సోయుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అరెస్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలి, లేకపోతే మునుముందు పరిణామాలు పెద్దగా చోటు చేసుకుంటాయని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై, జై హింద్.